బాలమురళీకృష్ణ గారు అంత గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన ఒకానొకప్పుడు విజయవాడ దగ్గర ఒక పెద్ద జమీందారు గారితో కలిసి కారులో వెడుతున్నారు కచేరీ చేయడానికి. వెడుతుంటే జమీందారు గారు అన్నారు, ఈ భూములన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రారంభం, మళ్ళీ నేను చెప్పే వరకు ఈ భూమి అంతా మాదేనండి అన్నారు. అంటే బాలమురళీకృష్ణ గారు ఆశ్చర్యపోయి జమీందారు గారితో అన్నారు, ఇంత భూమి మీద ఇదంతా మీరే దున్నుతారా, మీరే వ్యవసాయం చేస్తారా అని అడిగారు. అడిగితే జమీందారు గారు అన్నారు, కాదు కవులకి ఇస్తాం అన్నారు. ఏం గాయకులకు ఇవ్వరా అన్నారు ఆయన. కవులకి ఇస్తామంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే కవులు వ్యవసాయదారులకు ఇచ్చి వ్యవసాయం చేస్తామని. ఆయన కవులకి ఇస్తాం అంటే గాయకులకు ఇవ్వరా అని బాలమురళీకృష్ణ గారు అన్నారు. మరి బాలమురళీకృష్ణ గారు గాయకుడు కదూ, అందుకని గాయకులకు ఇవ్వరా. బాలమురళీకృష్ణ గారి హాస్యాన్ని మీరు పరిశీలిస్తే నిజానికి ఎంత హాస్యం ఉంటుందో, ఎన్ని విషయాల్లో ఎంత హాస్యస్ఫోరకంగా ఉంటారో ఆయన ఫ్రాన్స్ వెళ్ళి కచేరీ చేశారు. కచేరీ అంతా అయిపోయిన తర్వాత ఆయన ఆ పాట పాడిన వైనానికి ఆశ్చర్యపోయి ఒక యుక్త వయస్సులో ఉన్న పిల్ల వచ్చి, మీరు ఇంత గొప్పగా పాడారు కదా ప్రతి పాట, మీ వయసు ఎంత అని అడిగింది. అడిగితే ఆయన అన్నారు, గాయకుల వయసు ఆడపిల్లల వయస్సు అడగకూడదమ్మా, నేను నిన్ను అడగను, నువ్వు నన్ను అడక్కన్నారు. అంటే ఎక్కడ ఎంత హాస్యంగా మాట్లాడాలో అంత హాస్యంగా మాట్లాడడం, అట్లా హాస్యంగా మాట్లాడుతూ నవ్వుతూ నవ్విస్తూ తాను తేలికగా ఉండగలగడం తప్ప, నిన్ను ఒత్తిడి పెట్టేవాళ్లే కానీ నిన్ను నవ్వించేవాళ్ళు నిన్ను తేల్చేవాళ్ళు ఎవరుంటారు? నువ్వు వెతుక్కోవాలంతే జీవితంలో, వెతుక్కుని నవ్వుకోవాలి తప్ప నిన్ను వచ్చి నవ్వించేవాళ్ళు ఉంటారా? కొందరు దగ్గరికి నవ్వించడానికి ఎవరు రారు. వైద్యుడు ఉన్నాడు అనుకోండి, నా దగ్గరికి రోజు వచ్చి జబ్బులు చెప్పేవాళ్ళే అంటే ఆయన చదువుకున్న విద్య అటువంటిదే. ఆయన దగ్గరికి వచ్చేవాడు కడుపు నొప్పితో ఉన్నవాడు, కాళ్ళు నొప్పితో ఉన్నవాడు, తలకాయ పోటుతో ఉన్నవాడు వస్తాడు, కానీ ఆయన్ని కాసేపు నవ్వించడానికి సినిమాకి చెప్పడానికి ఎవరు వస్తారు? ఎవరు రారు. జబ్బు తగ్గిపోతే తగ్గిపోయిందని చెప్పడానికే రారు, జబ్బు ఉంటేనే వస్తారు చెప్పడానికి. దానికి వైద్యుడు బెంగ పెట్టుకుంటే ఎలా? అది తన వృత్తి, అందులోనే తాను సంతోషం పొందాలి. గుర్రం జాషువా గారికి జ్వరం వచ్చింది, దాంతోపాటు దగ్గు వచ్చింది. ఆయనకి వైద్యుడి దగ్గరికి వెడితే ఏదో ఆ రోజుల్లో కొంత ఔషధం ఇచ్చారు, ఇచ్చి ఇంత మోతాదు చొప్పున తాగుతూ ఉండండి అని చెప్పారు. ఓ 2-3 రోజులు పోయిన తర్వాత ఆయన కూతురు హేమలతా లవణం గారు వచ్చి, నాన్నగారు జ్వరం తగ్గిందా అని అడిగింది. సగం తగ్గిందమ్మా అన్నారు ఆయన. అదేమిటి జ్వరం సగం తగ్గడం ఏమిటి నాన్నగారు అని అడిగింది. సగం తగ్గింది, జ్వరం కాదమ్మా, డాక్టర్ గారు ఇచ్చిన మందు అన్నారు. అంటే అంత జ్వరంలో కూడా ఆ హాస్య స్ఫోరకత్వం, మనిషిని తేలికగా ఉంచేది ఏది అంటే ఆ హాస్యం. ఇది మనకి కాదు, దేవతలు కూడా తమ యొక్క స్నేహితురాండ్రతో తేలికగా పకపక నవ్వుతూ ప్రవర్తిస్తారట.